पड़ोसी मुल्क बांग्लादेश में जिस तरीके से बगावत रुनुमा हुई है और उसके बाद तख्ते से बेदखल कर दिया गया है हुकूमत को, और जिस तरीके से शहर और दीगर इलाक़ों में अमन व अमान बरकरार नहीं है, अफरा तफरी का आलम है, जान व माल की हिफाजत नहीं है, लूटम लाट अमन अपने उरूज पर है, वहीं पर अक़लियती तबके पर जुल्म व ज़्यादती जो हो रही है उसके ख़िलाफ़ बीजेपी की जानिब से मलकपेट में एक रैली निकाली गई, जिसमें बैनर्स लगाए गए कि सेव हिंदूज़ इन बांग्लादेश, और इसकी क़ियादत कर रही थी हैदराबाद एमपी इलेक्शन की कैंडिडेट रही बीजेपी की उम्मीदवार माधवी लता ने इस जुलूस को निकाला, और बाद में उन्होंने बांग्लादेश में हिंदुओं की हिफाजत के लिए और हुकूमत की जानिब से भी मुतालबा किया कि हुकूमत को चाहिए कि वो अक़लियतों की हिफाजत करें, और इस तरीके से जो वहाँ पर फसादात हो रहे हैं और जिस तरीके से जुल्म व ज़्यादती हो रही है उसको फौरी काबू पाने के लिए उन्होंने एक मीडिया से बात करते हुए भी ये बात बताई। आइए देखते हैं ये जो बांग्लादेश के हिंदुओं की तायीद में निकाला गया एक रैली जुलूस है, जिसके ज़रिए से बांग्लादेश के हिंदुओं के साथ एक जहती और उनके साथ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా ఆ చివరికి తిరిగి వచ్చి హిందువుల జీవితాల మీదే పడడం అనేది మా దౌర్భాగ్యంగా ఉంది. ఆ హిందువులను హింసపెట్టడం, దేవాలయాలను కూలగొట్టడము, ప్రత్యేకించి స్త్రీని అమర్యాదపరచడం, ప్రతిసారి స్త్రీలను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని శారీరకంగా మానసికంగా హింసపెట్టిన విషయాలన్నిటినీ వీడియోలను తీసి వైరల్ చేయడంలో వీళ్ళ ఉద్దేశం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. బంగ్లాదేశ్లో సమస్య ఉండడం చాలా సహజమైన విషయం. అంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి చేసిన అన్యాయానికి మేమందరం వాళ్ళకి అన్యాయం జరగకూడదని వాళ్ళతో ఉన్నామని మేము చెప్తాం. కానీ అలాంటి వాళ్లకు గవర్నమెంట్ సర్వీసెస్ లో వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని తీసుకొని వెళ్లి వాళ్ళు దేవాలయాలను కూలగొట్టడం, అత్యాచారాలు చేయడం, అది బంగ్లాదేశ్ ముస్లింలు చేయడం కన్నా కూడా వాళ్లకు వేరే వాళ్ళ సపోర్ట్ దొరకడము, భారత హిందువులను అక్కడ వాళ్ళు హింసించడము, భారతదేశం నుంచి వెళ్లి వచ్చిన హిందువులపైన అత్యాచారాలు చేయడం, వాళ్ళ ఇండ్లు కూలగొట్టడము, దేవాలయాలు కూలగొట్టడము, స్త్రీలపైన అత్యాచారాలు చేయడం, నిన్న అర్ధరాత్రి వచ్చిన వీడియోలు మాత్రం అసలు మనిషి రూపం కాదవన్నీ ఒక రాక్షస దైత్య రూపాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఏమిటిది? ఏ హిందువుల మీద వీళ్ళకున్న ఇంత కక్ష? ఈ దేశంలో అన్ని చోట్ల కూడా మన ప్రధానమంత్రి గారు అన్ని రకాలుగా కోవిడ్ అప్పటి నుంచి ప్రతి చిన్న దేశానికి ఆయన సహాయపడుతూనే ఉన్నాడు. ఆయన చేసిన ఆధ్వర్యంలో ఎంతో మంది ఈ దేశంలో కూడా హిందూ, ముస్లింలు, క్రిస్టులు, సిక్కులు అనే వ్యత్యాసం లేకుండా అందరము అన్ని అనుభవిస్తూనే ఉన్నాం సుఖాలను. అటువంటప్పుడు ఎందుకు ఈ హిందువుల మీద వీళ్ళకు ఉన్న ఈ త్యాజ్యం ఏమిటి? ఎందుకు వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు? ఇంకా మేము ఊరుకోలేదు లేదు. గొడవలు ఉంటే ప్రభుత్వ పరంగా గొడవ